ఇక సర్కార్ మెట్రో అయింది. మెట్రోని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది ఎల్ఎన్టీ దగ్గర నుంచి. ఎల్ఎన్టీ నుంచి 100% షేర్ల బదిలీ అయిపోయింది. సెక్రటేరియట్లో 1461 కోట్ల షేర్ల కొనుగోలు పత్రాలు మార్పిడి చేసుకున్నారు. మెట్రో ఫేజ్ 1 పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. మెట్రో ఫేజ్ 2కు లైన్ క్లియర్. త్వరలో కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం అట. సో ఇక నుంచి మెట్రో ఫేజ్ 1 అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ, అంటే ప్రభుత్వ సంస్థ అన్నమాట. సో ఫేజ్ 1లో భాగంగా నిర్మించినవి తెలుసు కదా మనకి. ఇటు నాగోల్ టు హైటెక్ సిటీ రాయదుర్గ్, ఇటు ఎల్బీ నగర్ టు మియాపూర్. అండ్ ఈ చారిత్రక నిర్ణయంతో మెట్రో 2వ దశ విస్తరణకు ఉన్న ప్రధాన అడ్డంకులు మొత్తం తొలగిపోయినాయట. ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు మార్గం సుగమమైంది. మెట్రో ఫేజ్ 2 కోసం కేంద్రం నుంచి అనుమతులు, నిధులు సాధించే దిశగా ఇది కీలక చర్యగా భావిస్తుండట. మొత్తం 100% షేర్ల బదిలీతో నిర్వహణ ప్రణాళిక అంతా ఇక ప్రభుత్వ పర్యవేక్షణలో సాగబోతున్నది. త్వరలోనే కేంద్రానికి లేఖ రాయడం ద్వారా మెట్రో విస్తరణ పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎట్లా ఇది? అప్పు తెచ్చిరు, 13,000 కోట్ల అప్పు తెచ్చి మనకు గట్టిరు. సెక్రటేరియట్లో బుధవారం జరిగిన ఒప్పందంలో భాగంగా ఎల్ఎన్టీ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థకున్న 100% షేర్లను 1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంపై ఈ అధికారులు సంతకాలు చేశారు. ప్రస్తుతం మెట్రో సంస్థపై ఉన్న సుమారు 13,538 కోట్ల 53 లక్షల భారీ అప్పుని 2026 ఏప్రిల్ నాటికి రాష్ట్ర ప్రభుత్వం తన హామీతో రీఫైనాన్స్ చేస్తుంది. దీంతో ఆర్థికంగా మెట్రోకు వెసులుబాటు కలగనున్నది. 2015 నుంచి ఇప్పటి వరకు సుమారు 86 కోట్ల ప్రయాణాలు నమోదైన ఈ నెట్వర్క్ను ఇకపైన మెట్రో రైల్ లిమిటెడ్ నేరుగా పర్యవేక్షిస్తుంది. ఈ బదిలీ ప్రక్రియలో ఐడిబిఐ క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్గా వ్యవహరించగా లీగల్ అంశాలను సరాఫ్ అండ్ పార్ట్నర్స్ చూసుకునేయట. పీపీపీ మోడ్ నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నుంచి ప్రభుత్వ రంగంలోకి మారడంతో మెట్రో భవిష్యత్తు మలుపు తిరిగింది. సో ఇట్లా ఈ మెట్రో రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి వచ్చింది.